యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన ఈ చక్కటి వాక్య భాగాన్ని గమనిస్తే బైబిల్లో ఉన్న అన్ని వాక్య భాగాలకు ఈ వాక్య భాగం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంగా మనం గమనించాలి. అన్ని వాక్య భాగాలకి ఒక ప్రాముఖ్యమైన మూలాంశంగా ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు. దేవుని గురించి అర్థం చేసుకోవడానికి, అలాగే దేవుని యొక్క మనసుని, దేవుని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ వాక్య భాగం మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. యేసు ప్రభువారు మరి ఈ వాక్యంలో తండ్రి మనసును, తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి ఆలోచనని చాలా స్పష్టంగా చూపించటం జరుగుతుంది. కనుక వాక్యంలో చూస్తున్నట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అనే పదాన్ని తీసుకోగానే మనకు ముందు గుర్తు రావాల్సింది తండ్రి. యూదులకి తండ్రి అంటానికి వాళ్ళకు ధైర్యం చాలేది కాదు. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడే ప్రతి మాటలో తండ్రి అనే పదాన్ని వాడకుండా మాట్లాడేవారు కాదు. కాబట్టి ఆయన్ని ఒక భయంకరమైన శత్రువుగా, దైవ దూషకునిగా, ఖచ్చితంగా శిక్షించబడవలసిన వ్యక్తిగా వాళ్ళు మరి నిర్ధారించుకున్నారు. యేసు ప్రభు వారితో ఉన్నటువంటి, అంటే యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవునితో ఉన్న అనుబంధాన్ని ఆయన తెలియజేయాల్సి వస్తే ఖచ్చితంగా ఏమనాలి? ఆయన దేవుడు అంటాడా? మా నాన్న ఏమని పిలుస్తా? నేను శౌరి అంటానా? అనను. ఒకవేళ నేను చిన్న పిల్లోడిని అనుకోండి, ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, లేదు 1 సంవత్సరం కష్టం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వాళ్ళు అయితే నేను రాణి అని పిలుస్తున్నాను అనుకోండి, ఆడు కూడా రాణి అని పిలుస్తాడు. వాళ్ళమ్మ నన్ను ఎప్పుడు కూడా అండి అంటది కాబట్టి నన్ను అండి అంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళారు అని అంటాడు. ఇంకా నేను రాణి అంటాను కాబట్టి రాణి అంటాడు. వాళ్ళమ్మ నన్ను అండి అంటుంది కాబట్టి అందరినీ అండి అనే పిలుస్తాడు. ఆడంటే బొడ్డోడు కాబట్టి ఆడు అట్ట పిలుచుకుంటాడు. యేసు ప్రభు వారు ఏమన్నా పసిపిల్లోడా? యెహోవా అంటాడా? తండ్రితో ఉన్న అనుబంధాన్ని తండ్రితో ఉన్నట్టుగానే ఆయన తండ్రి అనే పిలుస్తాడు. అంతేగాని పేరు పెట్టి పిలుస్తాడా? బయట వాళ్ళు పిలుస్తున్నట్టు పిలుస్తాడండి? వీళ్ళకేమో ఏందో కష్టం వచ్చింది. ఏమని? తండ్రి అని ఆయన పిలుస్తుంటే ఈయన ఏందో మనందరికంటే ఈయన ఏందో స్పెషల్గా కనపడుతున్నట్టు తండ్రి అంటాడు. నువ్వేమన్నా అబ్రహాము కంటే సీనియర్వా?
మాకు అబ్రహామే తండ్రి, నువ్వేం దేవుడినే తండ్రి అని పిలుస్తున్నావు. నిజంగా అక్కడ దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంబోధించే సంబోధనలన్నిటిలో యేసు ప్రభు వారు ఒక నేరస్తుడుగా కనపడ్డాడు. అందుకే ప్రభు వారిని సిలువ వేయడం కోసం వెనకాడలా. ఈరోజు మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. సరే, యూదుల సంగతి పక్కన పెడితే వాక్యం మనకు చెప్పే ఈ విషయాన్ని గమనిస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఈ విషయాన్ని మనం చాలా లోతుగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనల్ని ప్రేమించే దేవుడు మన తండ్రి అనే విషయాన్ని గమనించాలి. తండ్రి దేవుడితో ఉన్న ఈ అనుబంధాన్ని మనం లోతుగా అర్థం చేసుకోగలగాలి. మన అనుబంధం ఏందో తెలిస్తే మన దేవుణ్ణి మనం గౌరవించకుండా ఉండలేము. ఏమండి, ఏ వ్యక్తినైనా గౌరవించాల్సి వస్తే గౌరవించడానికి మునుపు అతను ఎవరో తెలుసుకోవాలి కదా. అవునా కదండి? తెలుసుకోకుండా ఎలాగా మనం అతన్ని గౌరవించగలుగుతాం? ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అనే దాన్ని మనం ఆలోచిస్తే, ఒక తండ్రి తనకున్నటువంటి ప్రాముఖ్యమైన హోదా ఏంటంటే, తండ్రి అంటే అన్నిటికీ చూడండి, జనకుడు కదా. జనకుడు, పితామహుడు అంటే ఏంటండి? కలుగజేసే వ్యక్తి, కారణం అయ్యున్న వ్యక్తి. ఆయన కారణం, దేనికైనా కారణం. ఇప్పుడు నేను వాడికి కారణం, దేవుడు తర్వాత, అంతేనా? కారణం. తండ్రి అంటే అదే స్థానం. ఈరోజు మనం గమనిద్దాం, మన దేవుడు మనకి అన్నిటికీ కారణ సంభూతుడు, ఆది సంభూతుడు, కారణం ఆయనే కదా. ఆయన మనకి కారణం. ఆలోచిద్దాం, మన తండ్రిని మనం చూద్దాం. ఏమైంది? కరెక్ట్గా మనం ప్రార్థన చేద్దాం గట్టిగా. దేనికోసం? అది ఉంది కదా, గట్టిగా ప్రార్థన చేయాలి. దేనికోసం అంటే ఒక ఇన్వర్టర్ పెట్టుకోవాలి. కరెంట్ పోయినా, ఇదివరకు ఉండేది కానీ పాడైపోయింది. అది ఎట్టగా పాడైపోయింది. తర్వాత మనం దాన్ని ఉపయోగించలేకపోయాం. ఇంట్లోనే. సరే, గమనించినట్లయితే ఇప్పుడు దేవుడు కారణంగా మన జీవితంలో ఎన్నో విషయాలను పెట్టేవాడు. దేవుడు ఎన్నో విషయాలకి మన జీవితాల్లో కారణంగా ఉండగా ఆయన గురించి మనం చాలా చక్కగా గ్రహించుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. వాక్యంలో మనం గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మన జీవితాల్లో మరి దేవుడు చేసిన అనేక కార్యాలను మనం గమనించాలి. ఇప్పుడు ఫాదర్స్ డే అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే ఈ మాటని ఎంత లోతుగా ఒక వ్యక్తి తండ్రి యొక్క అనుబంధాన్ని అనుభవించగలిగితే తప్ప ఇంత ప్రాముఖ్యమైన విషయాన్ని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పురస్కరించుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళ జీవితంలో జరిగించుకోవడానికి ఇష్టపడతారు. బయట ఒకళ్ళు ఉన్నారు, మా వాళ్ళు పిలుపమ్మ. కనుక మనం చూస్తున్నాం, వాక్యం మనకు చెప్పేది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు 10 ఆజ్ఞల్లో మనం ప్రాముఖ్యంగా ఒకదాన్ని చూస్తాం.
నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో అంటే ఏంటంటే మనం గ్రహించుకోగలిగే అంత మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ గ్రహింపు అనేది లేకపోతే వివేచించుకుంటా చేసే ఆ పని మనల్ని దేవునితో మన అనుబంధాన్ని చేస్తుంది. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో తన తండ్రిని గురించి అంత అర్థం చేసుకునే సందర్భం ఎప్పుడు వచ్చిందంటే తన తండ్రికి దూరమైనప్పుడు తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఈ గొప్ప ప్రాముఖ్యత ఎంత శ్రేష్టమైంది కదండి, ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత విలువైంది అనే దాన్ని ఆయన జరిగించుకోవడం చూస్తాం. నిజమే, తండ్రి దగ్గర ఆయన ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఆయన లేనప్పుడు తన స్థితిని తను పూర్తిగా గ్రహించుకోగలిగాడు. ఈరోజు చాలామంది తండ్రుల్ని చాలా చులకన చేసుకునే మహానుభావులు ఉంటారు. చులకన చేసుకోవటం ఒకటైతే గౌరవిస్తున్నట్టున్నా కానీ ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వవలసినట్టుగా ఇవ్వకుండా వాళ్ళ నుంచి పొందుకోవాల్సిన దానికోసం మాత్రం తప్పిపోయిన కుమారుడు తప్పిపోకముందు చేసినట్టుగా చేస్తూ ఉంటారు. మీకు అర్థమైంది నా మాట? అంతేనా? వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి వాళ్ళు లాక్కోవాల్సిన హక్కుతో, అంతే కదా, హక్కుదారుడుగా లాక్కోవడం కోసం చూపించే అంత ఆసక్తి, ఆ తండ్రితో ఉండాల్సిన అనుబంధం, తండ్రితో ఉండాల్సినటువంటి ఆనందం, తండ్రికి ఆనందాన్ని పంచాలండి. ఎలా పంచుతాం? ఏంది నాన్న బాగున్నావా అనే మాట చాలా అద్భుతమైన మాట. నాన్న బాగున్నాడా, మా నాన్న మనల్ని బాగున్నాడా అంటం అనేది సాధారణం. ఎందుకంటే వాళ్ళ అంతరంగం అంతా వాళ్ళు మనం బాగుండాలనే కోరికతోనే ఉంటారు కదా. కానీ పిల్లలు వాళ్ళ తండ్రిని బాగున్నావు నాన్న అనే ప్రశ్న ఏంటో ఎంత ప్రాముఖ్యమైందో. మొన్న ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ పాస్టర్స్ మీటింగ్లో పాస్టర్ గారు అద్భుతమైన మాటలు మాట్లాడాడు. నీ తోటి పాస్టర్ గారిని అంట నువ్వు పలకరించాలంట, క్వశ్చన్ పెట్టుకోవాలంట. ముందు క్వశ్చన్ చేయి, ఎలా ఉన్నావు, ఎదుటి వ్యక్తులతోటి ప్రశ్నించాలి. నీకు ఆ ప్రశ్న లేకపోతే అతనితో అనుబంధం కూడా లేదు. ఇప్పుడు ఆమె ఏందమ్మా ఏం తిన్నావు, నాన్న ఏం తిన్నావు నాన్న అనే మాట అడగలేదనుకో, నీలో తండ్రితో ఉండాల్సిన అనుబంధం నీకు లేదు. మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఓ చక్కటి మాట ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. నీ బాల్య దినములు ఏందే నీ సృష్టికర్తను స్మరించుకోవాలి. వందనాలు యేసయ్యా. అందరికంటే నేనే ఎక్కువ వందనాలు చెప్తాను. చెమట కారిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనిస్తే తండ్రితోటి మన యొక్క అనుబంధాన్ని మనం కలిగి ఉన్నాము అనేటప్పుడు ఎట్లాంటి దినోత్సవాలు చేసుకోవటం చాలా మంచిదే. కానీ అంటే ఎవరికంటే ఇది మంచిది, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ చేసుకునే వాళ్ళకి క్రిస్మస్ ఎంత అవసరమో, పండగ అవసరం కాబట్టి క్రిస్మస్ చేస్తారు. అట్లాగే ఆ రోజు ఏదో నాన్నకి కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలి కాబట్టి ఆ రోజు శ్రద్ధ చూపించడానికి, నాన్న నీకు ఈరోజు పండగ చేస్తున్నావు కాబట్టి ఒక జత బట్టలు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఓకే, సాయంత్రానికి అది అయిపోయింది. తెల్లారికి ఇక ఎక్కడ లేని అనవసరమైన మాటలు వాళ్ళ మీద ప్రయోగిస్తాం, బాణాల్లాగా, అస్త్రాల్లాగా. కానీ చూడండి, మనం బాగా అర్థం చేసుకోవాలి తండ్రిలో ఉన్న శ్రేష్టమైన
తండ్రి కుమారుల ఎడల జాలి పడుతున్నట్లు నేను మీ ఎడల జాలి పడుతున్నాను. తండ్రికి ఉండే సాధారణమైంది ఏంటంటండి, ఎన్నిసార్లు పిల్లలు తండ్రులకి వ్యతిరేకంగా లేచినా తండ్రిలో ఏమైందండి, వాళ్ళలో ఉన్న సాధారణమైన స్వభావం తండ్రి మనసు. జాలి పడతారంట. ఏంటిది? జాలి పడతారు. మనం కూడా ఆ జాలి చూపించాల్సి వచ్చింది ఖచ్చితంగా ఒక సమయంలో. కొన్నిసార్లు తండ్రుల్లో సాధారణంగా ఉండే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, మనల్ని కొంచెం ఇబ్బందికరంగా ఉంచబడవచ్చు. కొంచెం ఉదాహరణకు మా నాన్నకి మరి ఏదో సమయంలో ఒక టైంలో మా నాన్నకి చుట్ట తాగటం అలవాటు అయింది. అది ఒకటే ఆయనకు అలవాటు, ఏది లేదు, ఏమి ఒకటే ఆయన వ్యసనం ఏంటంటే అదేదో పొద్దున పూట ఒకసారి తాగుతాడు, పొద్దున పూట కాదు రాత్రిపూట ఒకసారి తాగుతాడు. నాకు ఆ వాసన అంటే మహా అసహ్యం. చాలా చిన్నప్పటి నుంచి బాగా కోప్పడేవాడిని. ఏం చేస్తాడు, టాయిలెట్కి వెళ్ళి అక్కడ తాగుతాడండి. ఓకేనా, మీకు అర్థమైందా? సో ఇప్పుడు బయట అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు, పోతుంది ఎటో ఒకటి పోతుంది. లోపల కాబట్టి ఏమైంది, అది ముక్కులు పగిలిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది. మొత్తం మీద నేను పెట్టుకున్న ఇబ్బందిని చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశా. నా బాధ తట్టుకోలేక ఆయన ఆపేశాడు. చూడండి, ఇక్కడ నేను అర్థం చేసుకున్న దానికంటే ఆయన నన్ను అర్థం చేసుకోవటమే చాలా గొప్పగా ఉంది. తండ్రులు సాధారణంగా మనల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. మనం అర్థం చేసుకోవటం ఎంతవరకు, దేవుణ్ణి మనం ఎంత అర్థం చేసుకోగలిగితే అంతగా ఆయన్ని గణపరుస్తాం. లోకంలో కూడా అంతే. వాళ్ళకున్న వ్యసనాల విషయంలో మనం తృణీకరించే కంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజుకి వాళ్ళ పరిస్థితులు మారుతాయి. మీరు ఆలోచించండి, నాకున్న ఇబ్బందిని ఆయన అర్థం చేసుకుని ఆపాడు. నిజంగా అండి, నాకున్న ఇబ్బందిని అర్థం చేసుకొని ఆయన ఆపేసాడు. దాదాపు 60 సంవత్సరాల దాకా తాగిన ఆయన 60 సంవత్సరాల తర్వాత ఆపేసాడు. మనం మన జీవితాల్లో మీరు తండ్రినైనా చూడండి, దేవుడినైనా చూడండి, మనల్ని ప్రేమిస్తున్న తండ్రితో ఉన్న అనుబంధాన్ని మనం ఎలా అనుబంధింపజేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఒక మాట వాడారు, ఎంతో అనే పదం చాలా గొప్ప మాట కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే చోట తండ్రిని మనం పెట్టలేం. కానీ ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో అనేదానికి అంతం లేనటువంటి మాట కదా. కాబట్టి అంత వాళ్ళు ప్రేమించలేరు. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకే ప్రేమిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ నాన్న ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క సదుపాయాలని వాళ్ళు సమకూరుస్తారు. వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టే, అంతేనా? సామర్థ్యం ఎంత ఉందో ఒక్కొక్కళ్ళకి. మా నాన్నకున్న సామర్థ్యం నిజంగా చెప్పాలంటే ఎంతో కష్టపడ్డాడు. ఈ స్థలాన్ని కొనాల్సి వచ్చినప్పుడు 600 పెట్టుకోవటం నిజంగా గొప్పే. మా ఇంటి దగ్గర ఉన్న ఇల్లు స్థలం 100 రూపాయలే, అదే గొప్ప. ఇట్లా చూడండి, వాళ్ళ సామర్థ్యం ఏం వ్యసనాలు లేకుండా ఉండేవి కాబట్టి ఆ మాత్రం వాళ్ళట్టగా ఉన్నాడు. ఒకవేళ వ్యసనాలతో ఉంటే అది కూడా ఉండేది కాదేమో. అంటే నేను ఈ మాటను ఎందుకు చెప్పాలి, వాళ్ళ సామర్థ్యం కొలదే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఎంతో అనే పదాన్ని మాత్రం దేవుడి దగ్గర నుంచే పొందుతాం. ఇప్పుడు మరి మన తండ్రుల్ని ప్రేమిస్తున్నాం కదా, మన దేవుడిని ఎంత ప్రేమించాలి? అక్కడ మళ్ళా తీసుకొచ్చి ఏం పెట్టాలండి? ఎంతో అనే పదాన్ని ఖచ్చితంగా పెట్టాలి. ఎవరి కోసం? మన దేవుడి కోసం. వాస్తవంగా అమెరికాలో ఈరోజు శనివారం రాత్రి మిడ్-నైట్ అనుకోండి, మిడ్-నైట్ కాకపోయినా 10-11 అయింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళు
నిన్న రాత్రి నుంచే ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అంట చాలామంది అందరికీ విష్ చేసుకుంటున్నారు. 2-3 రోజుల నుంచే కొంతమంది ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ 2-3 రోజులతో సర్దుకుంటే సరిపోయిందా తండ్రితోటి ఉన్న అనుబంధం? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రులు మనల్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు నేను గమనిస్తే మనం ప్రాముఖ్యం చెప్పుకోవాలి. మనల్ని ప్రేమిస్తున్న తండ్రుల్ని మనం ఎలాగునా గౌరవిస్తున్నాం. ఒక వ్యక్తిని సన్మానించాలంటే ఏ విధంగా సన్మానించవచ్చండి? ఏ విధంగా సన్మానించవచ్చు? ఇప్పుడు ఉదాహరణకి ఫాదర్స్ డేకి మీ నాన్నకి ఏ విధంగా గౌరవించాలనుకుంటున్నావు? ఏ విధంగా ఆలోచించండి. ఒక విలువైన ఒక బహుమానం ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వటం మంచిదేనా కదా? మంచిదే. ఓకే, ఒక బొకే ఇస్తే సరిపోయిద్దా? ఒక శాల్వా గొప్పుతారా? ఎందుకు ఈరోజు మంచి గిఫ్ట్ ఏదన్నా ఒక రింగ్, బంగారపు రింగ్ ఇస్తే బాగుంటుందా? మనకు అంత ఏడుందలేండి. డూప్లికేట్ది 100 రూపాయలకి ఏదైనా తీసుకొచ్చి పెట్టవచ్చు. సరే, నేను అనేది ఏంటంటే నువ్వు ఇవ్వలేని దాన్ని ఈ లోకంలో ఇచ్చే కంటే ఒక విలువైనది ఒకటి ఇస్తే బాగుండింది. రక్షణ మార్గాన్ని వాళ్ళకి అందజేస్తే అంతకంటే విలువైంది ఏమన్నా ఉందా? ఎందుకంటే నీ తండ్రిని పరలోకపు తండ్రితో అనుబంధింపజేస్తే నిజమైనటువంటి బహుమానం అంతకంటే గొప్పదే ఉండదనుకుంటా కదా? ఉందంటారా? లేదు. ఈరోజు మనం గమనిద్దాం, ఒక శ్రేష్టమైన బహుమానం నాకు మా నాన్న లేడండి. మీకు తండ్రులు ఉంటే ఆ తండ్రులు రక్షణ పొంది ఉన్న తండ్రులు అయితే దేవునికి స్తోత్రం. ఇక్కడ హానోకున్నాడు, ధన్యుడే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం అంతా అన్న కోసం ప్రార్థన చేశారు. ఒకరోజు నా శుభదినం వచ్చింది, దేవుడు అన్నను పట్టుకున్నాడు. ఆ దినం నుంచి ఈ దినం వరకు అన్న గొప్ప తండ్రిగా ఉండటంలో సందేహం లేదు. అదినా? ఎందుకంటే ప్రార్థన చేసే తండ్రి కంటే ఇంకా గొప్ప తండ్రి ఏమైనా ఉంటాడండి? నేను చెప్తాను, ఖచ్చితంగా మా నాన్న మా అమ్మోళ్ళు నా కోసం ప్రార్థన చేశారు. నాకు ఇచ్చే ఏ బహుమానాల కంటే నేను అడిగింది కూడా అదే. మా అమ్మని ప్రత్యేకంగా అడిగేవాడిని, అంటే మా నాన్నతో ఎక్కువగా ఇట్లా చెప్పేవాడిని కాదు, కానీ అమ్మ నువ్వు నాకు చేసే ప్రాముఖ్యమైన బహుమానం ఏదన్నా ఉంటే ప్రార్థన, అదొక్కడ చేయి చాలు, నీ ప్రార్థన నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిద్ది. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి ఎంత గొప్ప దీవెనంటే చెప్పడానికి వీలు కాదనమాట. నిజం చెబుతున్నా, నీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ దీవెనలు నిన్ను లేవనెత్తుతాయి. నీ ప్రాణం పోతుంది అని అనుకున్న సమయాల్లో కూడా వాళ్ళు చేసే ప్రార్థన నిన్ను పట్టుకునిద్ది. అంత గొప్ప ప్రార్థన నాకు తెలుసు, నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను. అందుకే పిల్లలు ఉన్న తల్లులు కానీ తండ్రులు కానీ ఏ రోజు కూడా మర్చిపోగాకండి, మీ బిడ్డల్ని దీవించండి. ఎంత దీవించాలనుకుంటే అంత. నోట్లో ఉన్న మాటే కాండి మీరు పెట్టేది, మాటేగా. మాటకే ఉన్న డబ్బులు కడతారా? పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకండి, పిచ్చి పిచ్చి కోరికలు. తండ్రులు తల్లులు పిల్లల కోసం ఎట్లాంటి కోరికలు కోరుకోకండి, పిచ్చి పిచ్చి కోరికలు కోరుకునే విలువైన కోరికలు దేవుడి దగ్గర ప్రార్థన చేయండి చాలు. నేను అడిగింది ఏంటంటే, అమ్మ నాకు ఒక బిల్డింగ్ వచ్చేటట్టు ప్రార్థన, ఈ అడగలా, అమ్మ నేను బాగా సేవ చేసేటట్టు చెయ్యమ్మా, ఇదొక్కటే నేను అడిగేవాడిని. చూడండి, మనం మన పిల్లలకి ఏమి ఇవ్వాలో అనేది కూడా మనం ప్రార్థన చేయటంలో ప్రాముఖ్యంగా ఎంచుకుంటే నువ్వెన్నటికీ నీ బిడ్డల ఎదుట ధన్యురాలుగా ఇక ఎన్నటికీ నిజంగా మా నాన్నకి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, పిల్లలు తల్లిదండ్రులకి ఇచ్చే బహుమానం ఏదైతే బాగుంటుంది చూడండి, ఖచ్చితంగా రక్షణ మార్గంలో నడిపించే బహుమానం ఇవ్వాలి. ఇది ఇవ్వలేకపోతే నువ్వు ఇచ్చేదంతా మురుగుడు కిందకు వచ్చింది, ప్రయోజనం లేదు. అన్నం పెడతావు, సాయంత్రానికి ఏమైందండి, పాడైపోయింది, మురిగిపోయినట్టేగా, అవునా కదా? ఇక ఎన్నటికీ పాడుగా ఏందండి, ఒకటే ఏది? రక్షణ. దేవునికి స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని చూడండి, మన ముందు ఆయన తండ్రిగా మనకున్నాడు. యేసు ప్రభు వారిని చూస్తున్నాం. ఈ వాక్యంలో యేసు ప్రభు వారిని ఈ లోకంలోకి పంపాడు. ఆయన బిడ్డలైన మన కోసం ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పంపబడిన యేసు ప్రభు వారు తండ్రిని స్మరించుకుంటా, ఆయన ఏం చేయమన్నాడో అది చేస్తా తండ్రిని సన్మానించాడు కదండి. సన్మానించాడు లేదా? ఏం చేశాడు ఆయన? వచ్చి
దేవుని ప్రణాళికను నెరవేరుస్తా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తా సిలువ బలియాగాన్ని చక్కగా అంగీకరించేశాడు. అది కష్టంగానే ఉంది, కష్టమైన ఎంతో సంతోషంగా సిలువలో అప్పగించుకున్నాడు. ఈరోజు మనం గమనిస్తే దేవుడు మనకిచ్చిన దానిలో ఆ శ్రేష్టమైన బహుమానానికి తిరుగు ఏదన్నా ఇవ్వగలగాలి. అదే ఖచ్చితంగా యేసు ప్రభువు వారు చేశారు. ఈరోజు మన తండ్రికి మనం ఇచ్చే బహుమానం ఏందో, భౌతిక సంబంధమైన తండ్రికి. ఏమండి రాజా ఒకసారి ఆ ఫ్యాన్ అయ్యా. గమనిస్తే మన తండ్రికి మనం ఏం బహుమానం ఇస్తున్నాం? భౌతిక సంబంధమైన తండ్రికి ఒకరోజు పిలిపించి మంచి భోజనం పెట్టి, నాన్న నీ దగ్గర ఒక కోరిక కోరుతున్నాను. ఏంది నాన్న? రేపు ఆదివారం ప్రార్థనకు రా నాన్న. ఏమండి దీనికోసం అంత మాత్రం రిక్వెస్ట్ అడగవాలా? ఇల్లొస్తాలే ఏముందంటారు. మనం చూడండి, మనం దేవుణ్ణి మనం అనుబంధింపజేస్తే అంతకంటే ప్రాముఖ్యమైన బహుమానం, సన్మానం ఇంకొకటి లేదనుకుంటున్నాను నేనైతే. అవునా? ఇంకా అంటే అది ఒకటి ఇస్తే చాలు, ఇక భౌతిక సంబంధమైన ఈయనక్కర్లేదనే కాదు. కష్టంలో ఉన్న తండ్రిని మనం ఓదార్చాలి, మనం సహాయపడాలి, సహకరించాలి. వాళ్ళ కష్టంలో వాళ్ళని మనం వదిలేయకుండా చూసుకోగలగాలి. చూడండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నిట్టూర్పులు కాకుండా తృప్తికరమైన మాట, అబ్బా నా కొడుకున్నాడులే చాలు. నేను కేరళ వెళ్ళొచ్చాను కదా, వెళ్ళొచ్చినాక మా నాన్న నా కళ్ళ ముందు నిలబడి ఏడుస్తా, ఇంకా చాలయ్యా నాకు, నిన్ను చూశాను ఇంకా చాలయ్యా, ఇదే మాట. ఏమండి ఇదే మాట అన్నమాట. మా నాన్న నుంచి వచ్చినటువంటి ఆ మాటను బట్టి, అంటే నన్ను చూసుకుంటే చాలు, ఆయన చచ్చిపోక మునుపు నన్ను చూసుకొని చచ్చిపోయాడని ఇంకా చాలయ్యా అనే తృప్తి. అంటే ఆయనకి నేను కనపడటమే పెద్ద గొప్ప విషయంగా ఆయన ఎంచుకున్నాడు. ఒకవేళ నేను రాకపోతే ఆయన దిగులతోనే చచ్చిపోయేవాడేమో. ఎందుకంటే నేను మా నాన్నతో ఉంటే ఇప్పుడు మా అబ్బాయిని అట్ట చూసుకుంటాను, మా నాన్న అట్ట చూసుకునేవాడిని. ఏమండి ఎందుకంటే అంతే, మన తండ్రిని మనం చూసుకోవాల్సిన పద్ధతి అదే. వాళ్ళు మనల్ని పిల్లలుగా చూసుకున్నారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మనం ఎలా చూసుకోవాలండి? వాళ్ళని పిల్లల్లాగానే చూసుకోవాలి, ప్రేమించాలి, వాళ్ళని ఇష్టపడాలి, వాళ్ళని కోరుకోవాలి. వాళ్ళు నల్లగా ఉండాలి, పొట్టిగా ఉండాలి, పొట్టెంత లావున ఉంది, ఇవన్నీ ఏంటంటే గుడ్డోళ్ళు చేసే పని. ఎవరో కళ్ళు లేని కబోదులు చేసే పని. చాలామందికి వాళ్ళ యొక్క భౌతికమైన ఆకారం బట్టి మనుషుల్ని తక్కువగా చూసుకుంటూ ఉంటారు. అసలు ఆ పొజిషనే వేరండి. ఏ పొజిషను? నాన్న తండ్రి అనే ఆ పొజిషనే వేరు. ఆ సంతోషం నిజంగా అర్థం చేసుకుంటే పొంగుతూ ఉంటుంది తండ్రి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లాంటి తండ్రుల్ని ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప తండ్రి. ఏమండి అవునా కదా? ఇంతమంది ప్రపంచానికి తండ్రులను అప్పగించిన దేవుడు ఎంత గొప్ప తండ్రో. దేవుడిని అర్థం చేసుకోవడానికే ఈ లోకంలో తండ్రులను పెట్టాడు. బాగా గమనించండి. తండ్రిని చూడాలి, పరలోకపు తండ్రిని చూడాలంటే మన తండ్రిని చూస్తూ ఉంటే చాలు, నువ్వు పరలోకపు. అందుకే చూడండి, మీరు బైబిల్లో చూస్తే చాలా 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 బలమైనటువంటి మాటలు పెట్టాడు. నీ తల్లిని దూషించి కాదు, నీ తండ్రిని దూషించి నీ తల్లిని శపించువాడు ఏమండి ఏమవుతాడంటండి? మీరు చెప్పండిలే, నేను చెప్పటం ఎందుకు. వాని కళ్ళు లోయకాకులు పీక్కుతుంటే అని చెప్తాడు. కానీ నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తున్నప్పుడు నువ్వు దీర్ఘ ఆయుష్మంతుడు అవుతావు కదా. ఈరోజు మనం ఒకవేళ చూడండి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడి ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనలో ఉంటే ఎప్పుడన్నా పశ్చాత్తాపడాలి ఖచ్చితంగా. క్షమించు తండ్రి, పరలోకపు తండ్రి, నన్ను క్షమించయ్యా, నువ్వు పంపిన నీ ప్రతిరూపాన్ని నేను బాధ పెట్టాను కదా. మన ప్రతిరూపం కాదండి, మనకి తల్లిదండ్రులు కనపడని దేవుని యొక్క ప్రతిరూపాలు. వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలి, ఇష్టపడాలి. మనం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడామంటే దానికి చాలా కఠినమైన ఫలితాన్ని ఖచ్చితంగా పొందాల్సి వచ్చింది. అందుకే మనం ఈ లోకంలో ఉండగానే
మనం తల్లిదండ్రుల్ని తృణీకరించిన ఆ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి, క్షమించమని అడగాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించడం కోసమే మనకి తండ్రిని ఇచ్చాడు కదా. మనల్ని ఆయన ప్రేమించడం కోసం తండ్రులను ఇచ్చాడు. మరి మన కోసం పంపబడిన ప్రేమను మనం తృణీకరిస్తున్నామంటే మనకెంత కఠినమైన శిక్షార్హులంగా ఉండవలసి ఉందో. ఉండగలిగితే, చేయగలిగితే, సాధ్యమైతే ఎంతైనా తల్లిదండ్రుల కోసం మనం ప్రయాసపడాలి. ఇక్కడ తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నాం. వాక్యంలో నుంచి మనం గమనిస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చూద్దాం. చూడండి, అక్కడ గమనిస్తున్నట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఆమేన్. చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. బాగా గమనించండి, దేవుడు తన ప్రేమను ఎప్పుడు కూడా చూపిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమ అంతా కూడా ఎలా ఉంది అంటే, ముఖ్యంగా ఎట్లా అంట, మనం ఇంకా పాపులమై ఉండగా, పాపులు అనే చోట బలహీనులము, ఏంటంటే మన వల్ల కాని విషయాలను మన ముందు దేవుడు జరిగించటానికి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి దేనికండి? దేనికి తండ్రి? మనం చేయలేని వాటిని చేయటానికి మనకు తోడుగా ఉండి మనకు సహకరిస్తూ ఉంటాడు. ఇదేనా తండ్రి చేసే పని? అవునా కదా? నేను చాలా నేర్చుకున్నా. నాకు ఇదివరకు పెళ్లి కాక మునుపు చాలా తెలుసు. తండ్రి గురించి బాగా అర్థం చేసుకునేవాడిని. నేను ఎంతో ఎక్కువగా చెప్పేవాడిని కూడా వాక్యం, తండ్రి అనే పదాన్ని గురించి చెప్పుకునేటప్పుడు. పాడాల్సి వచ్చినప్పుడు కూడా ఎంతో సంతోషంగా పాడేవాడిని. కానీ కొడుకుని కన్నా తర్వాత ఇంకా ఎక్కువగా నేను నేర్చుకోగలిగాను. అంటే అది నిజంగా మనం అప్పుడేమో కొడుకుగా నేను చూడగలిగాను, ఇప్పుడైతే తండ్రిగా నేను చూడగలుగుతున్నా. కొంత చూడాల్సింది చాలా ఉంది, అంతేనా? ఎంతో చేయాలి. నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రతి క్షణం. ఈరోజు కూడా ప్రతిరోజు నేను తండ్రిగా నేను నా కొడుకు ఏం చేయాలి అంటే, తండ్రి ఎప్పుడు కూడా తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటాడు. దేవుడు మన కోసం అనుక్షణం నీ కోసం ఇయ్యాలని తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. వాస్తవంగా చూడండి, మనం చాలా ఎక్కువగా మనం ఎట్లా ఉంటున్నామంటే, తప్పిపోయిన కుమారులాగా ఎక్కడో ఒక చోట ఉంటున్నాం. ఎక్కడో ఒక చోట ఉంటున్నాం. అందరం ఆయన్ని అర్థం నేను ఒక పాస్టర్గా నేను కొంతవరకే నేను సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోతాం. కొన్నిసార్లు అసలు అర్థం చేసుకొని పరిస్థితుల్లో ఉంటాం. విశ్వాసులు ఎవరి పరిధిలో వాళ్ళు ఏందండి, అర్థం చేసుకోలేని విషయంలో ఎక్కడో ఉంటున్నాం. అక్కడ మనకు వచ్చేది లాభం కూడా ఏమి లేదు. ఏమొచ్చింది? తప్పిపోయిన కుమారుడికి వెళ్ళినందుకు వచ్చింది ఏందండి, అన్నీ కోల్పోయాడు. ఇంకా అనవసరమైనవన్నీ తన దగ్గరకు వచ్చినాయి. కరువు వచ్చింది, హీనమైన స్థితి వచ్చింది, తనకున్న గౌరవం అంతా పోయింది. తన పని వాళ్ళల్లో ఎవ్వరు పొందలేని అసహ్యమైనటువంటి స్థానానికి ఆయన వెళ్ళాడు. అంతేనా? అందుకే మనం బాగా గమనించాలి. తండ్రి తన యొక్క ప్రేమని మన ఎడల వెల్లడి చేస్తున్నా కానీ మనం అర్థం చేసుకోలేకపోతే అది చాలా బాధాకరమైన విషయం. దేవుడు తప్పిపోయిన కుమారుడినంట కష్టంలోకి తీసుకెళ్ళిన తర్వాత కళ్ళెత్తి చూశాడంట.
ఆకాశానికే ఎత్తాడు కదండి, వాక్యంలో చూస్తాం. ఆకాశానికి ఎత్తితే ఒకసారి పైకి చూడకపోతే మన దేవుని మనసు ఏందో, మన తండ్రి మనసు ఏందో, ఆయన ప్రేమ ఏందో మనకు అర్థం కాదు. చూడం, గ్రహించుకోలేం. మనం మన తండ్రి వైపు చూడగలిగితే మన జీవితంలో జరిగే గొప్ప గొప్ప మేలులు మనం ఖచ్చితంగా అనుభవించగలుగుతాం. ఏమండి, తను ఎంత హీనంగా ఉంచబడుతున్నాడు. ఇప్పుడు ఒకవేళ మనం గమనిస్తే, మనల్ని మనం ఆలోచించుకుంటే, మనం నిజంగా దేవునికి దూరంగా ఉంటే ఇంతకంటే హీనమైన స్థితి లేదు. దేవుడికి దూరంగా ఉంటే చూడండి, మనం ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేకపోతున్నాం, ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోతున్నాం, ఆరాధించాల్సినంతగా ఆరాధించలేకపోతున్నాం, ఆయనకి ఇయ్యాల్సిన ఘనతను ఇయ్యలేకపోతున్నాం. ఏమంటే, దేవుడు ఖచ్చితంగా మన నుంచి కోరుకునే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ప్రేమను పొందాలి, ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన ప్రేమను ఖచ్చితంగా మనం ప్రకటించాలి, అందించాలి, ఆ ప్రేమను మనం ఆరాధించాలి. ఒక పాట ఉంటుంది, యేసుని ప్రేమ అందరికీ సొంతం, ప్రేమతో పిలుచున్నది, ఆ ప్రేమ పొడవు వెడల్పు లోతు ఎంతో ఎత్తైనది, ఆ ప్రేమను తెలుసుకుందాం, ఆ ప్రేమను స్వీకరిద్దాం, ఆ ప్రేమను ప్రకటించుదాం, ఆ ప్రేమను స్తుతించుదాం, ఆ ప్రేమను ప్రకటించుదాం. ఈ 4 విషయాలు ఖచ్చితంగా దేవుడు మనలో జరిగించాలనుకో. ఇది వాక్యంలో ఉన్న విషయాలే పాటగా చేశారు. ఈ సండే స్కూల్ పిల్లల పాట. ఏమండి, ఈ ప్రేమను తెలుసుకొనుడి అని ఒక చక్కటి థీమ్తో ఎప్పుడో వచ్చిందిలేండి, 2000 సంవత్సరంలో థీమ్తో ఈ పాట నాకు బాగా గుర్తు, ఇష్టం అన్నమాట ఈ పాట. మనం ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమను తెలుసుకోవాలి, ప్రేమను చూడండి అందించాలి, ప్రేమను బట్టి స్తుతించి ఆరాధించాలి. మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? నిజంగా ఇది చేస్తే దేవుణ్ణి తృప్తిపరచగలిగిన వాళ్ళం అవుతాం. దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎలా చూడండి, ఎంత గొప్ప దేవుని యొక్క ఉద్దేశం అక్కడ వెల్లడి చేస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎప్పుడండి? అందరూ మంచోళ్ళు అయితే, పాస్ అయితే అంతేనా, బహుమానాలు ఇస్తారు. ఫెయిల్ అయితే ఏమిస్తారు? ముట్టికాయలు ఇస్తారు కదా, అంతేనండి. పాస్ అయిన వాళ్ళ ఫెయిల్ అయిన వాళ్ళ బాగా చూసుకునేది మన పరలోకపు తండ్రి. మనం అన్నిట్లో ఫెయిల్ అయిపోయాం, పాపులమై ఉండగానే మనం పాపం చేస్తాం. ఎన్నో ఘోరమైన పాపాలు, అంటే ఘోరమైన పాపాలు అంటే గొంతులు కోయటాలు, ఇంకేదో. చూడండి, నీ అంతరంగంలో చిన్న అనిపిస్తుంది మనకి, కానీ దేవుడు దాన్నే ప్రాముఖ్యంగా చూస్తాడు. మనం ఎక్కడ కూడా గర్వానికి లోను కాకూడదు. అది ఘోరమైన పాపం, తగ్గించుకోలేని మనస్తత్వం. ఏమండి, దేవుడి కోసం తగ్గించుకోలేని హృదయం మనలో. మనం దేవుని కోసం చూడండి, మన ప్రయారిటీస్ అన్నీ వదులుకోవాలి, మన పనులు వదులుకోవాల్సి వచ్చింది, మనకున్నటువంటి కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. పరలోకంలో సింహాసనాన్ని యేసు ప్రభు వదులుకోలా కదా, వదులుకున్నాడు లేదండి. ఆయనకు అక్కడ గొప్ప ఉన్నతమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఆయన వదులుకోను. ఎందుకండి? కేవలం దేవుడు తన ప్రేమను వెల్లడి చేయాల్సి వచ్చేసరికి ఆయన వదులుకొని వచ్చాడు. చూడండి, ఇప్పుడు దేవుడిని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాము. ఇదేమంత పెద్ద గొప్ప సమర్పణగా మనం ఎంచుకోవటం నిజంగా అది చాలా అతిశయంగా భావించాల్సి వచ్చింది. గర్వంగా ఫీల్ అవుతున్నాం అనిపించింది దేవుడి దగ్గర. దేవుని వాక్యంలో మనం చూస్తాం, మనం అంతా చేసిన తర్వాత, దేవుడికి చేసిన తర్వాత ఏం చెప్పాలంటే, మనం నిష్ప్రయోజకులమైన మీ దాసులను చేయాల్సిందే మేము చేస్తున్నాం. మనం చర్చికి వచ్చి ఈరోజు ఎంత కష్టపడి చర్చికి వచ్చాం తెలుసా, ఏందనుకున్నావు దేవుడా, ఏంది నేను చేసింది అని ఒకసారి కాలు రగరేయటం. లేకపోతే సండే స్కూల్లో పిల్లల్ని కాలు రగరేయండి రా, ఆడపిల్లలని అయితే
ముళ్ళు కట్టండి. ఏమండి, ఏదన్నా పని చేసేటప్పుడు గొప్పగా ఫీల్ అవ్వాలంటే ముళ్ళు కడతారంట. ఆలోచించండి, మనం గొప్పగా భావించడం. చూడండి, మనం చేసే చాలా తక్కువ దేవుడి కోసం. ఆయన చూపించిన ప్రేమ ఎదుట. ఆయన మన తండ్రి. ఏమండి, దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుడి కోసం మనం చేసేది ఏంటి? మనం చేసిన దానిలో దేవునికి సంతోషం కలుగుతుందా? ఆ తండ్రిని మనం సంతోష పెట్టగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఫాదర్ దగ్గర నుంచి తీసుకోవటమా, ఫాదర్కి ఇవ్వటమా? చెప్పాలి అమ్మా. ఫాదర్కి ఇవ్వటమా, తీసుకోవటమా? తీసుకోవటం. ఇవ్వాలి. ఏమిస్తాం? చూడండి, ఏమిద్దాం దేవుడికి? ఆయన కంటే మించిన తండ్రి లేడు కదా. మాకు మా నాన్న లేడు. ఉండట్టయితే నాకు మా నాన్న ఉన్నప్పుడు నాకు అంత అసలు ఈ ఫాదర్స్ డే ఒకటి ఉందని కూడా తెలియదు నాకు. ఇప్పుడే సరిగా అర్థం కావట్లేదు. ఎవరో పెడితే ఈరోజు ఫాదర్స్ డే అనుకోవటం తప్పించి మన పనులే మనకు సరిపోతున్నాయి. సరే, ఇప్పుడు మనం గమనిద్దాం. మనకు తెలిసింది దేవుని గురించి. మన తండ్రిని మనం ఎలా సన్మానిస్తాం? దేవుడు ఆయన మనం ఇంకా బలహీనమై ఉండగా ఇంకా ఆయన మన మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు అనుక్షణం. ఇంత గొప్ప దేవుడిని మనం ఏ విధంగా ఏమంటే తృణీకరించడానికి? ఒక చిన్న విషయం నేను చెప్పేదా? నాకు కుదరదు నాన్న, నాకు కుదరదు నాన్న, నేను రాలేను నాన్న, ఏమండి నా వల్ల కాదు నాన్న. చూడండి, ఈ చాలా హృదయాన్ని బద్దలు చేసే మాటలు. ఏ తండ్రి ముందు ఏ వ్యక్తి అయినా అలా అంటే ఆ తండ్రి యొక్క గుండెలు బద్దలైపోతాయి. తండ్రి నుంచి మాట రాకమునిపే నువ్వు రెడీగా అక్కడ ఉండగలగాలి. పరలోకపు తండ్రి ముందు అయితే ఇదిగో నేనున్నాను తండ్రి. ఏమండి, సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు సమూయేలు అనగానే చిత్తము నా తండ్రి, చిత్తం ప్రభువా అని నువ్వు పలకాలి అని ఏలి చెప్తే చక్కగా పలికాడు. ఒక గొప్ప దైవజనుడుగా నిలబడ్డాడు. నువ్వు ఎప్పుడైనా కానీ దేవుని యొక్క స్వరానికి తల వంచగలిగితే నిజంగా మన జీవితంలో అది ఒక గొప్ప బహుమానాన్ని మనం పొందుకున్న వాళ్ళంగా మనం ఉంటాం. వాక్యంలో మనం చూస్తున్నట్లు ఇక్కడ ప్రభువారు మన కోసం తన ప్రాణాన్ని పెట్టబట్టానికి, అందుకే అంట 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. ఖచ్చితంగా మనం ప్రభువు నుంచి పొందుతున్న ప్రేమ ద్వారా ఏం చేయబడుతున్నామండి? ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. ఎందుకంటే మనకి ఇంకా ఉన్న భాగ్యం ఏమైనా ఉందా? తండ్రితో ఉండే ప్రతి అనుక్షణం మన జీవితాల్లో కాపుదల ఉంటుందండి. కాపుదల. ఇప్పుడు మన పరలోకపు తండ్రితో ఉన్న కాపుదల ఏంటంటే నరకం నుంచి తప్పించబడతాం. అందుకే దేవుడితో మన అనుబంధాన్ని ఎక్కడ కట్టుకానీయకుండా చూసుకోవాలి. ఎక్కడ మన తండ్రితో అనుబంధం తెగిపోకుండా చూసుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే ఇంకొక మాట మనం చదువుదాం వాక్యంలో నుంచి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. చూడండి. దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయుండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమండి, కృపచేతనే మీరు రక్షించబడ్డారు. దేవుడి నుంచి వచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే యేసుప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టడం ఒకటైతే, ఆయన తిరిగి లేచుట వల్ల మనం కూడా లేపబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం. ఇప్పుడు మనమంతా యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న బిడ్డలందరూ ఎవరండి?
తిరిగి లేచిన దేవుని బిడ్డలు. మనం నరక సంబంధమైన వాళ్ళం కాదు, మనం తిరిగి లేచాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుతాం. నువ్వు ఎప్పుడు బాప్తిస్మం పొందావో, నీళ్ళల్లో ముంచినప్పుడు ఆయన సిలువలోకి వెళ్ళావు. నువ్వు లేపబడగానే నువ్వేమయ్యావు? పునరుద్ధానపు శక్తి పొంది, ఏమండి, తిరిగి లేచిన యేసు ప్రభువుతో కూడా నువ్వు కూడా పునరుద్ధానపు మహిమలో పాలివానిగా చేయబడ్డావు. దానిలో దేవుని ప్రేమ ఉంది. అందుకే బాప్తిస్మం పొందటం యొక్క ప్రాముఖ్యత అదే. దేవుని బిడ్డలు బాప్తిస్మం పొంది తిరిగి లేస్తున్నారంటే వాళ్ళు పునరుద్ధానులై లేస్తున్నారు. ఇది జరిగింది. యేసు ప్రభు వారు చేసిన ఆ కార్యం ఎప్పుడైతే మనం నమ్మి ఆ బాప్తిస్మం పొందామో మన జీవితంలో జరిగింది. అది దేవుని ప్రేమ. ఏమండి, బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకని? మనం తిరిగి లేచాం, పునరుద్ధానపు మహిమతో నింపబడ్డాం. జరిగిపోయింది ఆల్రెడీ. మన శరీరాలు, మన జీవితం పునరుద్ధానపు మహిమతో, శక్తితో మనం ఆవరించబడ్డాం. చూడండి, యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ అమ్మాయి గ్రామం గుండా వెళ్తూ ఉండగా ఆయన వాళ్ళతో ఉంటే వాళ్ళ శరీరాలు ఏమవుతున్నాయంట చెప్పండి? మండుతున్నాయి అంటే ఏంది? వాళ్ళకి ఆ మహిమ అందింది. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు. ఏమండి, ఏవి పడితే అవి తీసుకెళ్ళి మండుతుందా? చెక్కల్లో చెక్క పెడితేనే మండిద్ది కదా, మంట తీసుకొచ్చింది. మనం మండే వాళ్ళంగా ఉన్నాం. యేసు ప్రభుతో కూడా మండే వాళ్ళంగా ఉన్నాం. ఆయన ప్రేమ మనలో రగులుతుంది. పునరుద్ధానపు మహిమ మనలో రగులుతుంది. ఈ మహిమను పొందిన మనం ఎంత సంతోషించాలి. మనతో పరలోకం ఉంది. ఏమండి, మనలో పరలోకం ఉంది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడో, మనం నమ్మగానే ఆ వాక్యం మనల్ని ఆయన రాజ్యంలో చేర్చింది. మనకు ఒక ప్రత్యేకమైన రాజ్యం. ఇక్కడ ఉన్న రాజ్యం భారతదేశపు రాజ్యం, అదంతా భౌతిక సంబంధం. కానీ చూడండి, మనం సపరేటెడ్, ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం. మారు మనసు బాప్తిస్మం పొందినప్పుడు మనం పరలోక సంబంధమైన దేవుని బిడ్డలుగా ఉన్నాం. ఏమండి, ఇక మన జీవితంలో ఈ లోకంలో వచ్చే కీడు, ఈ లోకంలో వచ్చే నరకపు వేదనలు, శాపాలు, పాపాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఊరక తగులుతూ ఉంటున్నట్టుండి మనల్ని ఏం చేయలేవై. మనం ఒకసారి చూడండి, తిరిగి తండ్రి వద్దకు వస్తూ ఉంటే అన్నీ మన చుట్టూ ఆవరించి మనల్ని దీవిస్తూ ఉంటాయి. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో జరిగింది అదే కదండి. తిరిగి రాగానే ఆల్రెడీ ఆయనకు మొత్తం వచ్చేసినాయి. ఉంగరాలు పెట్టారంట, మంచి వస్త్రాలు ఇచ్చారంట, ఏమంటే గొప్ప స్నానం చేయించారంట. ఎన్నెన్నో విషయాలు జరిగినాయి. నువ్వు రాగానే నీకోసం ఒక ప్రశస్తమైన స్థానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుడితో ఉండటం ప్రాముఖ్యం. అంటే తండ్రి తన బిడ్డ తప్పిపోయాడని వదిలేశాడా? ఆయన ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు కనిపెట్టి. మనం ఎప్పుడన్నా పక్కకు పోయామా? ఆయన కను దృష్టి అంతా నీ మీదే ఉండిద్ది. నా బిడ్డ ఎప్పుడు మళ్ళీ నా దగ్గరకు వస్తాడో, ఏమండి, మళ్ళా నా చెంతకి ఎప్పుడు వస్తాడు? చాలామంది మా దేవుడు మమ్మల్ని వదిలేశాడని పడిపోతారు. అస్సలు నిరాశ పడకూడదు. దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎవరిని వదలడం. ఏమండి, ఆయన మంచి తండ్రి ఎప్పుడు తన ప్రేమని వెల్లడి పరుస్తూనే ఉంటాడు. చెప్పుకోవడానికి సమయం చాలదు, కానీ మనం ఆయన ప్రేమ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎంతో ఉంది. ఆయన మనల్ని వదిలివేసే దేవుడు కాదు. ఈరోజు మనం గమనిద్దాం. ఏమండి, రెండు ప్రాముఖ్యమైన విషయాలు. మనం యేసు ప్రభు ద్వారా మనం తండ్రి ప్రేమను పొందాం. ఆయన మన కోసం బలియాగంగా మారాడు. అంటే మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. ఇప్పుడు మనం ఆయన లేచుట ద్వారా మనం కూడా పునరుద్ధానపు మహిమలో పాలిభాగస్తులమయ్యాం. అందుకే ఆ తండ్రిని మనం స్తుతించాలి, ఆ తండ్రిని మనం ఆరాధించాలి. ఏమండి, ఎలా ఆరాధించగలుగుతాం? ఆయన్ని మనం ఆరాధించడం, ఇతరులకు ఆయన్ని అందించడం కంటే ప్రాముఖ్యమైనది లేదు. అందుకే దేవుని బిడ్డలందరూ ఏదో ఒక పరిచర్యలో పాలిభాగస్తులై ఉండాలి. అది సండే స్కూల్ పరిచర్య కావచ్చు. ఏమంటే పరిచర్య అంటే ఇక్కడికి వచ్చి మైకు పట్టుకోవడమే కాదు.
ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయటం పరిచర్య, అవునా కదా? ఒక వ్యక్తికి 2 మాటలు చెప్పి దేవుని సన్నిధిలోకి తీసుకురావటం పరిచర్య, ప్రోత్సాహపరచడం పరిచర్యే. కొంతమందిని దేవుని కోసం ఇతరుల యొక్క చూడండి రక్షణ మార్గంలో నడిపించడం కూడా పరిచర్యే. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఆయన గొప్ప కృప కోసం పిలుస్తున్నాడు, ఏమండి? ఆయన గొప్ప ప్రేమ మనకు అందించడం కోసం పిలుస్తున్నాడు. మనం తండ్రి చెంత నిరంతరం ఉందాం, ఆయన సన్నిధిలో ఆనందిద్దాం. ఆ కృప నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇక అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. పునరుద్ధానపు ఆదివారమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా తండ్రి. మరి ఈరోజు ఫాదర్స్ డే ఉంటూ ఉండగా గొప్ప